హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదండి, ఎవరొచ్చారో తెలుసా? మా ఇంటికి ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. ఫొటోస్లో కనిపిస్తున్నారులే, వాళ్ళకి ఏమవుతారో ముందే చెప్పు. అంతగానే ఏం ఎంజాయ్ చేశారో అనుకుంటున్నారా? చెప్పేస్తా, చూసేయండి. కొత్తగూడెం నుంచి అయితే మా అత్తయ్య, మా పిన్ని ఝాన్సీకి అయితే వచ్చేసారు. ఎల్లో కలర్ శారీ అయితే మా అత్తయ్య, పింక్ కలర్ శారీ అయితే మా పిన్ని. ఎలా వస్తారో అని భయపడ్డాం, కానీ మా ఊరి నుంచి అయితే వీళ్ళిద్దరు మాత్రమే వచ్చారు. వీళ్ళ కోసం అయితే మంచి రెసిపీస్ రెడీ చేశాను. వీళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చాక భోజనం అయితే చేసేసాం. మా అత్తయ్య నాకు ఇష్టమని చెప్పి చామంతి పూలు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకువచ్చారు. అలా ఈవినింగ్ టైంలో మా క్వార్టర్స్లో ఉన్న పార్క్కి అయితే వాకింగ్ చేస్తూ వెళ్ళిపోయాము. పార్క్లో ఉన్న ఐటమ్స్తో ఎక్సర్సైజ్ చేస్తూ ఫుల్ టైంపాస్ చేశారు. మా అత్తయ్య, మా పిన్ని, మా అమ్మ ఉయ్యాలలుగుతూ చిన్ననాటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంత చల్లటి చలిలో మా పిన్ని నేనైతే ఇలా చిన్నపిల్లలుగా మారి, ఎలా అయితే నీ వెయిట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నువ్వు కింటా ఉంటావే, నువ్వు కింటా ఉంటావు పిన్ని అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ కామెడీగా ఫుల్గా నవ్వుకున్నాము. రోజు ఇంట్లో ఉండే నాకు ఫుల్ బోరింగ్గా అనిపించేది, కానీ వీళ్ళు వచ్చాక చలిని సైతం లెక్క చేయకుండా పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ మైండ్ ఫ్రెష్ అయిపోయింది. మా పిన్ని అయితే ఒక్కసారిగా నన్ను పైకి అలా ఎత్తేసి కిందికి దించేవి అంటే అస్సలు దించడం లేదు. Line nice and slow. Ooh, yeah. Talk back singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue flames and the ocean tide. ఇంకా నైట్ అయితే ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ డే పొద్దున లేచి ఇది ఒక చలినా, తగ్గేదే లేదంటూ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకువచ్చారు. కూరగాయలన్నీ చదురుతూ ఉన్నప్పుడు మా ఆయన వచ్చి, అమ్మ నీ చేతి వంట తిని చాలా రోజులు అవుతుంది, చిక్కుడుగాయ కూరని పచ్చిమిర్చి వేసి వండమని చెప్పారు. తన కొడుకు అడిగాక మా అత్తయ్య ఊరుకుంటుందా? తనకు నచ్చినట్టు కూర వండి పెట్టారు. పనులైపోయాక మా వాళ్ళతో కలిసి సాయంత్రం టైంలో గోడ పార్క్కి అయితే వెళ్ళాము. గోడ అంటే గుర్రము. ఝాన్సీ రాణి యుద్ధ సమయంలో ఈ గుర్రం యొక్క పాత్ర చాలా విశిష్టత ఉందని చెప్పి దీన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు. ఝాన్సీ రాణి గుర్రం పైనుంచి ఏ విధంగా యుద్ధం చేసిందని చెప్పి ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టారు. ఈ ఏరియాలో ఉన్న పార్క్ని గోడ పార్క్ అని అంటారు. ఇక్కడ నుంచి బయలుదేరి మేము గోడ పార్క్లోకి అయితే వెళ్ళిపోయాము.
you friends. Please support me.